హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఆడవాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఈ వీడియో అనేది మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైంది, అలానే యూస్ఫుల్ కూడా. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే నాదొక రిక్వెస్ట్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. నేను ఆల్మోస్ట్ అన్నీ యూస్ఫుల్ వీడియోసే పెడతాను. మన ఆడవాళ్ళకి కానీ లేదంటే మన ఫ్యామిలీకి కానీ డెఫినెట్గా యూజ్ అవ్వేవే ఉంటాయి కాబట్టి సో నాకు నన్ను ఫాలో అవ్వి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక గోల్డ్ స్కీమ్స్ అనేవి మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదా. నెల నెల కొంత అమౌంట్ అనేది గోల్డ్ కట్టామంటే అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది. అండ్ అలానే అది ఆడవాళ్ళకే కాదు, రేపన్న రోజు ఏమన్నా మనం పెద్ద ప్రాపర్టీస్ కానీ లేదంటే ఇంకేమన్నా కొనాలనే కనుక ఈ గోల్డ్ అనేది ఏ విధంగా అయినా మనం తాకట్టైనా పెట్టవచ్చు, లేదంటే ఇది అమ్మేసి ఆ సాలిడ్ అమౌంట్ని తీసుకొని మన ప్రాపర్టీస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. గోల్డ్ అనేది ఎప్పటికైనా ఫ్యూచర్లో మనకి ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది కానీ లాస్ అయితే అవ్వదు. సో అది ఒక్కొక్క షోరూమ్స్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. నేను రీసెంట్గా జోసా లుకాస్ షోరూమ్కి వెళ్ళడం జరిగింది. చిన్న పని మీద వెళ్ళాను అనమాట. సో అక్కడ నేను కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే జోసా లుకాస్ అనే షోరూంలో 2 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే మనం సాలిడ్ అమౌంట్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 lakh 2 lakh అలా మనం సాలిడ్ అమౌంట్ని కనుక ఒక్కసారిగా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక 6 months వరకు టైం తీసుకోవాలంట. 6 months తర్వాత మనం మనకి నచ్చిన నగలు ఏవైనా తీసుకోవచ్చు అనమాట. ఆ 6 monthsకి మనకి వాళ్ళు మనకు అనవసరంగా ఇంట్రెస్ట్ వేస్ట్ కదా, 6 months ఎందుకు వెయిట్ చేయాలి అని చెప్పి మీరు అడిగినట్లయితే కనుక ఆ 6 months కనుక మనం వెయిట్ చేసినట్లయితే మేకింగ్ ఛార్జెస్ అనేవి 0 ఉంటాయి. అప్ టు 18% 0 ఉంటాయి. అదే కనుక మీరు 1 year కనుక వెయిట్ చేసినట్లయితే 20 to 25% వరకు కూడా మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట. మనం పెట్టిన ఫర్ సపోజ్ ఒక 1 lakh పెట్టారనుకోండి, 6 months తర్వాత మీరు జ్యువెలరీ కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే 18% వరకు మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట. ఆ పైన ఆల్మోస్ట్ గోల్డ్ అంటే ఏంటంటే 15 to 25 22 అంతకన్నా మించి ఉండవని నేను అనుకుంటున్నాను మేకింగ్ ఛార్జెస్ అనేవి. సో 18% వరకు మనకు ఆఫ్ వస్తుందంటే మిగతా ఒక 3 to 4% కదా, అది కూడా మన జ్యువెలరీని పట్టి ఉంటుంది అనమాట. నెక్లెస్ అయితే ఒక విధంగా, హారం అయితే ఒక విధంగా, అట్లా నాకు ఇది కూడా బాగుందని అనిపించింది. 1 lakh మినిమం 1 lakh అంట, మ్యాక్సిమం మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ గోల్డ్ స్కీమ్ అనమాట. మీరు 1 year కనుక వెయిట్ చేశారంటే ఫుల్ 20 to 22% వరకు కూడా మనం ఆ మేకింగ్ ఛార్జెస్ అనేవి కట్టనక్కర్లేదన్నమాట. మన జ్యువెలరీ అనేది జస్ట్ మనం గోల్డ్కే మనం అమౌంట్ పెట్టి తీసుకున్నట్లు, ఇది మనకి ప్రాఫిటే కదా. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం పెట్టిన అమౌంట్కి ఇంట్రెస్ట్ వస్తున్నట్లే అనమాట. సో ఇది ఒకటి. అండ్ అలానే సెకండ్ స్కీమ్ ఏంటంటే మంత్లీ మనం కట్టే అమౌంట్ అనమాట. ఇదైతే మాత్రం 1000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. మనకి ఆల్మోస్ట్ 10,000 ఓపిక ఉన్నంత వరకు ఒక్కొక్కరు 1 lakh కూడా కడతారంట. మనకి ఎంత ఈ ఒక్కొక్క మంత్లో మనకి ఎంత మిగులుతుంది, మనం ఎంత కట్టాలి, ఎవ్రీ మంత్ అనేది సేమ్ అమౌంట్ పే చేయాలన్నమాట. మనం ఈ మంత్ 1000 ఉంది, నెక్స్ట్ మంత్ 5000 ఉంది, 5000 పే చేస్తాము అంటే మాత్రం అలా కుదరదు. సేమ్ ఎవ్రీ మంత్ అనేది సేమ్ అమౌంట్ రన్ అవుతూ ఉండాలన్నమాట. సో మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని ఎవ్రీ మంత్ ఎంత కట్టగలము అనుకుంటే అంత స్టార్ట్ చేసుకోండి. 1000 నుంచి కూడా ఉంది, 2000, 3000, 5000, 10,000 అట్లా అనమాట. ఇలా మనము ఒక 10 months కనుక కట్టామంటే ఒక్కొక్క షోరూమ్స్లో ఏముంటాయంటే 1 year వరకు కూడా ఉంటాయి. జోసా లుకాస్ అనే షోరూంలో అయితే నేను కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 months వరకు కట్టాలి. 10 months కట్టాక కొంత టైం అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఫర్ సపోజ్ మనం ఒక 5000తో స్టార్ట్ చేసామనుకోండి, 10 months అంటే 50,000 అవుతుంది కదా. ఆ 50,000 మనము ఆ టైం పీరియడ్ అనేది అయిపోయాక తర్వాత ఒక 1 month 20 days 15 days అనేది వాళ్ళ టైం అనేది ఇస్తారనమాట. ఆ టైంలోపు మనం ఆ 50,000తో జ్యువెలరీ తీసుకోవచ్చు, లేదంటే మనకి ఇంకా పెద్ద జ్యువెలరీ కావాలి, ఇంకొంత అమౌంట్ వేసుకొని మేము తీసుకుంటాము అంటే అలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. కొంత అమౌంట్ వేసుకొని
పెద్ద జ్యువెలరీ కావాలనుకోండి దీనికి మేకింగ్ ఛార్జెస్ అనేవి అప్ టు 18%. దీనికి కూడా అంతే 18% వరకు మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉండవన్నమాట. తర్వాత మీరు జ్యువెలరీ తీసుకున్న దాన్ని బట్టి ఒకవేళ మీరు హెవీ వర్క్ ఉన్నది అంటే కొన్ని మిషన్ మేడ్ ఉంటాయి, కొన్ని మ్యాన్ మేడ్ ఉంటాయి అన్నమాట. మ్యాన్ మేడ్ ఉన్న వాటికైతే మేకింగ్ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉండడం జరుగుతుంది అనమాట. 3 to 4% అలా ఎక్కువ ఉంటుంది. 18%కి దాటి మీ మేకింగ్ ఛార్జెస్ పర్సంటేజ్ ఎంతైతే ఉందో, ఫర్ సపోజ్ 18 వరకు మనకి 0 కదా, మనం కట్టక్కర్లేదు కదా. మీరు తీసుకున్న జ్యువెలరీ అనేది ఒక 20% మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి, ఆ 2% ఏదైతే ఉందో దానికి మాత్రమే మీకు ఛార్జ్ చేస్తారనమాట. ఈ 50,000 పెట్టి ఒక జ్యువెలరీ తీసుకున్నారనుకోండి, అది 20% మేకింగ్ ఛార్జెస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి, మీకు ప్రాఫిటా లాసా అనేది మీకే అర్థమైపోతుంది. లాస్ట్ మంత్ వరకు దీనిలో ఇంకో నాకు నచ్చని విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఎవ్రీ మంత్ మనం పే చేస్తూ ఉంటాం కదా. సో దానికి ఏమైందంటే ఎవ్రీ మంత్ కొంత ఇంతకుముందు నేను విన్న స్కీమ్స్ ఎలా ఉన్నాయంటే, ఒక 1 మంత్, ఈ మంత్ మనం 2,000 5,000 కట్టామనుకోండి, ఈ మంత్ గోల్డ్ రేట్ ఎంతైతే ఉందో మనం కట్టిన 5,000కి ఆ గోల్డ్ అనేది మన పేరు మీద బ్లాక్ చేస్తారనమాట. అలా ఎవ్రీ మంత్ కొంత ఇన్ని గ్రామ్స్, ఇన్ని మిల్లీగ్రామ్స్ అని బ్లాక్ చేయడం జరుగుతుంది. కానీ జోసా లూకాస్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మన కట్టిన అమౌంట్కి వాళ్ళు ఎలాంటి గోల్డ్ అనేది బ్లాక్ చేయడం జరగదనమాట. అంటే మన పేరు మీద ఎలాంటి గోల్డ్ వాళ్ళు పర్చేస్ చేయరు. లాస్ట్ 10th మంత్లో గోల్డ్ రేట్ ఎంతైతే ఉందో ఆ గోల్డ్ రేటు 1 గ్రామ్ ఎంతైతే ఉందో ఆ 1 గ్రామ్కి మనం కట్టిన అమౌంట్కి వాళ్ళు జ్యువెలరీ అనేది ఇస్తారనమాట. ఇది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ మనం ఒక్కసారిగా అంత 1 ఇయర్ వరకు వెయిట్ చేసి అంత అమౌంట్ పెట్టి కొనలేము కాబట్టి కొంచెం కొంచెంగా మనం దాచుకొని కొన్నట్లే కదా అది. దానివల్ల మనకి ఏమైందంటే ఎక్స్ట్రా ఇప్పుడు 50,000కి ఫర్ సపోజ్ మనం తీసుకున్న జ్యువెలరీ 20% మేకింగ్ ఛార్జెస్ వచ్చిందనుకోండి. మనం ఫర్ సపోజ్ ఒక నెక్లెస్ తీసుకున్నాము, దీనికి 20%, 50,000లో 20% అంటే ఆల్మోస్ట్ 10,000 కదా, అంతేనా? కొంచెం క్యాలిక్యులేషన్స్ అటు ఇటు అవ్వచ్చు. 50,000లో 20% మనకి ప్రాఫిట్ అయినట్లే కదా. సో అలా అనమాట, మనకి ఈ విధంగా ప్రాఫిట్ అనేది చూసుకున్నాము. గోల్డ్ అలా కాకపోయినా జస్ట్ మేకింగ్ ఛార్జెస్ మనకి కొంత అమౌంట్ అనేది తగ్గడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలా మీకు బల్క్ అమౌంట్ ఉంటే కనుక ఫస్ట్ స్కీమ్ చెప్పిన విధంగా అలా ట్రై చేసుకోండి. లేదు ఎవ్రీ మంత్ కడతాము, 10 మంత్స్ దాటాకనే తీసుకుంటాము అంటే కనుక ఈ సెకండ్ స్కీమ్ ఏదైతే ఉందో అది కట్టుకోండి. డెఫినెట్గా ఇది ప్రాఫిటేనండి. దీనికి మనము ఎటువంటి లాస్ అయ్యేదే లేదు. సో ఇంకా చాలా షోరూమ్స్ ఉన్నాయి. మలబార్ ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, జోయా లుకాస్ ఉంది. నేను కుదిరితే కనుక ఆ షోరూంలోనే నేను ఒక ఆర్నమెంట్ తీసుకోవాల్సింది ఉందన్నమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఒకవేళ మేము చెప్తాము, ఒక్కొక్క షోరూమ్స్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఒక్కొక్క స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క విధంగా అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా నలుగురు చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట. యూట్యూబ్ ఆల్గోరిథం అనేది ఎక్కువ లైక్డ్ వీడియోస్ని అండ్ అలానే ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియోస్ని పుషప్ చేస్తుంది. సో దానికి కొంచెం హెల్ప్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి. అండ్ అలానే ఈ వీడియో ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది, దీని మీద ఇంకా వీడియోస్ కావాలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా ఈ గోల్డ్ రిలేటెడ్ వీడియోస్, ఇంకా ఎలా మన ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్లో ఇంకా ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అదంతా మీతో షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.